అప్పుడు నాకు యా కొంచెం సుహాస్ ఉన్నాడంటే ఏదో ఇమోషనల్ ఉంటుంది అని అనుకుంటారు జనరల్లీ. బట్ మై ఫేవరెట్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ యోర్స్ is actually that movie that not many people know. It directly got OTT release, which is Family drama. Family drama. You guys should have you watched Family Drama? Yeah. You guys should check it out. It's a different fucking Suhas, man. Like చాలా నచ్చింది నాకు ఫేవరెట్ బిట్ ఏది తెలుసా, అందులో డాన్స్ చేస్తాడు టెర్రస్ పైన. అరే నాకు అసలు నిజంగా ఫ్రాంక్లీ టు తెలుసు యాక్టర్ అని వీడియో చెప్తుంటే నేను అనుకుంటా, కానీ నాకు మాత్రం అంటే ఆ సీన్ ఇస్తే బ్లాంక్ అయిపోతా. అంటే బ్లాంక్ ఇన్ లైక్ నాట్ పాజిటివ్ సెన్స్ బట్ నెగటివ్ సెన్స్, ఎట్లా చేయాలి అంటే అందులో ఐ హ్యావ్ సమ్ క్వశ్చన్స్ ఆల్సో అక్కడ నుంచి. సో ఫ్యామిలీ డ్రామా లాంటి మూవీస్, ఫ్యామిలీ డ్రామా ఎస్పెషలీ, దెన్ అంబాజీపేట సెకండ్ హాఫ్ అండ్ హిట్ 2లో ద సెకండ్ హాఫ్, ఈ రోల్స్లో వెన్ నేను చూసిన ప్రతిసారి ఐ గెట్ ఎ ఫీలింగ్, అరే ఉన్నాడు ఆ మనిషి, ఈజ్ నాట్ సుహాస్, ఆ క్యారెక్టర్ ఆ మనిషి అక్కడే ఉన్నాడు. అండ్ ఇంకొంచెం ఎక్కువ థింక్ చేస్తే యాజ్ అన్ యాక్టర్, పాపం ఇది ప్లే చేస్తూ మైండ్ కూడా ఎక్కడో పోయింది ఈయనకు అయి ఉంటుంది ఆ టైంలో. సో ఫ్రమ్ గెట్టింగ్ ఇన్ టు దట్ ఇట్లాంటి కైండ్ ఆఫ్ ఛాలెంజింగ్ రోల్స్, సస్టైనింగ్ ఇట్ అండ్ బయటికి రావడం, ఈ ప్రాసెస్ ఒకసారి చెప్పు. హౌ డూ యూ ఫీల్ ఇట్? లైక్ లోపలికి వెళ్ళడం, దెన్ సస్టైన్ చేయడం ఒక 20 to 45 days, నీ డైలీ లైఫ్ కూడా సైక్ కూడా కొంచెం తింటది కదా నిన్ను, అండ్ మాది బయటికి రావడం కూడా ఇట్స్ నాట్ సో ఈజీ. సో ఈ ప్రాసెస్ గురించి ఒకసారి చెప్పు. ఫ్యామిలీ డ్రామా చేసినప్పుడు అయితే అది పీక్ కోవిడ్లో చేసాం. అంటే అదంతా షూట్ మొత్తం 23 days, 23 daysలో మొత్తం సినిమా. అయితే ఒక ఫామ్ హౌస్కి వెళ్ళి, డైరెక్టర్ తెలిసిన వాళ్ళు ఒక ఫామ్ హౌస్కి వెళ్ళి అక్కడ సెట్ వేసారు, చిన్న ఒక సెట్ వేసి 1 month అక్కడే ఉన్నాం అనమాట. అంటే పీక్ కోవిడ్ ఉంది, ఎవరు బయటకు వెళ్ళడానికి కూడా లేకుండా అందరికీ టెస్టులు చేసి పాజిటివ్ అందరిని లోపలికి పంపించి 1 month ఆ ఇంట్లోనే అక్కడే ఉండేది. కొంచెం పెద్ద ఫామ్ హౌస్ కాబట్టి అక్కడక్కడే తిరిగి అదే చేసేవాళ్ళం. మా వాడు మెహర్ తేజ్ అని తను నాతో ఒక షార్ట్ ఫిల్మ్ చేశాడు, నందన్ అని, అది కూడా సైకోనే. అయితే వాడరే ఇంకా బయటకు వెళ్ళకుండా ఇక్కడే చేయాలని ఆడొక షూట్ స్టార్ట్ అవ్వకముందు ఒక 8 days నాకు రిహార్సల్ చేయించాడు. నువ్వు క్యారెక్టర్లోకి వెళ్ళేదాకా నేను షూట్ స్టార్ట్ చేయను, నువ్వు బిహేవియర్ అదంతా పట్టుకోవాలి అని చెప్పి చేసి 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 ఎప్పుడుకో 8th day 9th day ఓకేరా ఇది ఇట్లా చేద్దాం అన్నాడు. అట్లా చేసి అంటే తెలియకుండా ఒక్కొక్కసారి అదొక సినిమాకి అయింది అట్లా. అంటే యాక్టర్స్ అందరూ కూడా బాగా సపోర్ట్ చేశారు, తెలియకుండా వాళ్ళని కొట్టేయటం కొంచెం. ద సపోర్టింగ్ కాస్ట్ ఆఫ్ దట్ మూవీ ఇస్ అమేజింగ్. అవునవును, ఆ ఫాదర్ క్యారెక్టర్, మదర్ క్యారెక్టర్ చాలా బాగా చేశారు. ముఖ్యంగా ఫాదర్ క్యారెక్టర్ తను థియేటర్ ఆర్టిస్టే, తను ఇట్లా కొట్టేసాను ఏదో ఫ్లోలో అని అనుకుంటుంటే తను కూడా ఇంకా గట్టి కొట్టు, నువ్వేంటి ఇంకా లేవు ఇన్వాల్వ్ అవ్వలేదు అంటున్నాడు ఆయన రివర్స్లో. అట్లాంటివి జరిగినాయి. అంతే హెడేక్ వచ్చేస్తుంటుంది, ఎక్కువ నవ్వి 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 సైగ్గా ఇలా గట్టిగా వైట్ స్మెల్ ఇస్తా నవ్వుతూ ఉంటాను కదా, ఇదంతా పట్టేసేది అనమాట. కొంచెం అంటే నేను ఒకటి పెట్టుకున్నాను ఎప్పుడు, ఏదైనా ఈవినింగ్ 6 తర్వాత ఏది క్యారీ చేయకూడదని. షూట్ అయిపోయిన తర్వాత కొంతమంది అప్పుడు అడిగారు, అంటే యాక్టింగ్లో దిగిపోయి అట్లా చేయాలి మెథడ్ యాక్టింగ్ అని. అంటే నాకు అర్థం కాలేదు. అంటే ఇప్పుడు ఓకే నేను ఆ సినిమాలో బ్లేడ్లు పట్టుకుని ఇలా పీకలు కోసేస్తూ ఉంటాను కదా, ఇప్పుడు అది క్యారీ చేయడం ఏంటి అంటే 6 తర్వాత వెళ్ళి కనపడిన కోసేయాలి. అది నాకెందుకో అది కాదంటే 6 దాకా మనం కరెక్ట్గా చేస్తే చాలు, తర్వాత ఎంతో కొంత బిహేవియర్లో ఉంటుంది తప్ప అది తగ్గించుకుంటానే వెళ్ళాలి ఆబ్వియస్గా. ఒక 6 తర్వాత మనం పక్క నుంచి వచ్చేసి మనకి ఆ పొడుకునే ముందు ఒక గంట ఉంటుంది కదా, ఆ గంటలో క్లియర్ చేసుకోవాలండి. సో ఇప్పటి వరకు యూ స్టార్టెడ్ ఆఫ్ లైక్ దెర్ ఆర్ సో మెనీ మూవీస్ యూ వాచ్ అండ్ అరే సుహాస్ లైక్ మజ్లీ సినిమాలో నువ్వు ఉంటావు, ఏదో టీంలో ఉంటావు, అలా ఫ్రెండ్ రోల్స్ చేసావు కదా ఫస్ట్, దాని తర్వాత లీడ్ రోల్స్ వచ్చాయి. వాట్ ఎవర్ అమంగ్ ఆల్ యువర్ పర్ఫార్మెన్స్ ఇంక్లూడింగ్ ద ఫ్రెండ్ రోల్స్ అండ్ సైడ్ రోల్స్ అండ్ ఎవ్రీథింగ్, including also your YouTube sketches, everything. Which is that one performance that you are like, oh, I was good in this? And I was satisfied with my performance in this. సాటిస్ఫైడ్ అయితే ఏంటోనూ లేదు. ఫోన్ లేవు, డిప్లొమాటిక్ ఆన్సర్ ఇచ్చావు. కాదు నిజంగానే. అంటే
ఇది బాగా చేసాం అనిపించింది అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్లో బ్రేకప్ సీన్ ఉంటుంది. ఆ సీన్ అప్పుడు మాత్రం ఓకే బాగా చేసావు అనిపించింది. అనిపించింది. కెన్ యూ వాచ్ యువర్ సారీ ఏదో చెప్తున్నా అంతే.